హే గైస్, సండే వచ్చింది. సండే వస్తే అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయి కిందికి వచ్చేసాను. సో కింది నుంచి మా రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి కొంచెం దూరం ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఏదైనా తింటూ వెళ్దామని చెప్పేసి వేరుశనగలు, ఉడకబెట్టిన వేరుశనగలు ప్యాకెట్ తీసుకొని అలా తింటూ సరదాగా వెళ్తున్నాను. సో ఈ వీడియోలో మీకు చెప్పొచ్చేది ఏంటంటే, సింగపూర్లో ఏదైనా తినే పదార్థం కానీ వస్తువైనా కానీ ఎక్కడ పడితే అక్కడ పడేసేదానికి వీల్లేదు. అది ప్రాపర్ ప్లేస్లో ఎక్కడైనా గార్బేజ్ బిన్లో కానీ అక్కడ మాత్రమే పడేయాలి. ఎందుకంటే ఇలా పడేస్తే కంపల్సరీ పెనాల్టీ ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడైనా కానీ కెమెరాస్ ఉండొచ్చు, చూస్తే మన పని అంతే. మరి సో దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే కూడా, లాస్ట్ జనవరిలో ఒకతను ఒక కంపెనీలో అట్టపెట్టెలన్నీ మొత్తం ఒక అడవి దగ్గర, అంటే ఒక చెట్లు అట్లా ఉంటాయి కదా, అలాంటి దగ్గర పడేశాడనమాట. సో వాళ్ళు 20 రోజుల తర్వాతనే దాన్ని ఫైన్ చేశారు. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటారు కదా, సో వాళ్ళు ఫైన్ చేసి తనకు $8,000 పెనాల్టీ వేశారు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. $8,000 అంటే కూడా మన ఇండియా డబ్బులు సుమారుగా 5 లక్షల రూపాయలు. సో ఇంత ఫైన్ ఉంటాయన్నమాట. జాగ్రత్త.